హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. ఓకే, ఈరోజు ఫుల్ మూన్ అనేది నడుస్తూ ఉంది. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ డ్యూ టు ఫుల్ మూన్. లుక్స్ లైక్ వీళ్ళు ఏదో రిస్క్ టేకింగ్ ఏదో చేయబోతున్నారు అని చెప్పి చూపిస్తూ ఉంది. చేయాలి అనుకుంటున్నారు, బట్ ఆ డేర్ కరేజ్ అనేది ఈ పర్సన్కి సరిపోవడం లేదు. ఇది ఖచ్చితంగా కమ్యూనికేషన్ లేదా ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఒక అటెంప్ట్ అనమాట. వీళ్ళు రైట్ నో ఎవరితోనో కమ్యూనికేట్ చేయాలి, కాంటాక్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు, కానీ ఆ డేర్ అంటాం కదా, అది సరిపోవడం లేదు. ఈరోజు అయితే వీళ్ళైతే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు డ్యూ టు ఫుల్ మూన్ ఎనర్జీస్ అని చెప్పాలి. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఈరోజు ఫుల్ మూన్ స్కార్పియో సైన్లో నడుస్తూ ఉంది. సో ఏంటంటే ఫుల్ ఎమోషన్స్, ఏడవడాలు ఇవన్నీ జరుగుతాయి న్యాచురల్గానే. ఈరోజు ఈ పర్సన్ కూడా ఈ ఎనర్జీలోనే హార్ట్ బ్రేక్, ఏదో డల్గా, మూడ్ ఆఫ్గా ఉన్నారని చెప్పాలి. అండ్ ఈ పర్సన్ ఏంటో తాను డిస్ట్రాక్టింగ్ చేసుకోవడం, డిస్ట్రాయ్ చేసుకోవడం, లేదా తనను తాను ఇలా నెత్తికేసి కొట్టుకోవడం, ఇట్లాంటిది ఏదో చేస్తూ ఉన్నారు. ఎందుకు? వై? పాస్ట్ మెమరీస్. ఎస్, ఈరోజు ఈ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఎక్కువగా వ్యక్తులకి గుర్తొచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే, అదే మాదిరి మీ పర్సన్ కూడా పాస్ట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు హార్ట్ బ్రేక్కి గురి అవుతున్నారు. తనని తాను సెల్ఫ్ హర్టింగ్ కూడా చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఓకే, ఎందుకు? చూడండి, ఈ పర్సన్ అసలు ఎంత అంటే ఎమోషనల్, ఓవర్వెల్మింగ్ ఎమోషనల్. ఈ పర్సన్ లిటిల్లీ ఏడుస్తున్నారు, కళ్ళమ్మటి నీరు కూడా వస్తున్నాయని చెప్పినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో ఈరోజు ఈ పర్సన్ బాధపడుతున్నారని చెప్పాలి. ఇది మీరు నవ్వుకోవచ్చు, నవ్వద్దు. అంటే వీళ్ళు ఏడుస్తున్నారంటే మనకి ఆనందం కదా. బికాజ్ ఈ ఏడవడాలు, ఈ మిస్సింగు ఎనర్జీ, హార్ట్ బ్రేక్ ఇవన్నీ ఎందుకు అని అంటే, వీళ్ళకి ఇప్పుడు ఈరోజు ఈ క్షణాన తన ట్రూ లవ్ని మిస్ అయిపోయానా, తన ట్రూ సోల్మేట్ని మిస్ అయిపోయానా అని బాధపడుతున్నారు. పాస్ట్లో జరిగిన థింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఈ ఫుల్ మూన్ ఎనర్జీ అనేది ఈ మైండ్లో రివైండ్ అనేది చేస్తూ ఉంది. అందుకే వీళ్ళు ఈరోజు ఎమోషనల్లీ ఓవర్వెల్మింగ్ అండ్ హార్ట్ బ్రేక్కి గురి అయ్యారు. ఓకే, సో బీ కామ్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేయండి. మీ పర్సన్ దగ్గర